హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో వరి పండించే రైతాంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుందండి. ఎన్నికల హామీలో భాగంగా సన్న వడ్లకు ప్రకటించిన క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ను ఇకపై కేవలం ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన 7 రకాల సన్న వడ్లకే పరిమితం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. బోనస్ కు అర్హత సాధించిన ఆ 7 వరి రకాలు ఏవేవో మనం ఒకసారి చూసినట్టయితే బీపీటీ 5204 సాంబా మసూరి అని కూడా అంటారు దీన్ని. ఇక రెండవది వచ్చి ఆర్ఎన్ఆర్ 15048, దీన్ని తెలంగాణ సోనా అని కూడా పిలుస్తారండి. ఇక మూడవది వచ్చి హెచ్ఎంటి సోనా, నాలుగవది జై శ్రీరామ్, అలాగే ఐదవది కేఎన్ఎం 1638, దీన్ని కునారం సన్నాలు కూడా మనకైతే పిలుస్తారు. ఇక WGL 44, దీన్ని సిద్ధి రకం కూడా పిలుస్తారండి. ఇక KNM 7715, ఇలా ఈ 7 రకాల నిర్ణీత రకాలను పండించే రైతులకు క్వింటాల్కు 500 రూపాయల అదనపు ప్రోత్సాహకం అయితే లభించనుంది. ప్రస్తుత మార్కెట్ డిమాండ్ అలాగే రైస్ మిల్లర్లు ఇచ్చిన సూచనలకు పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఈ నిర్దిష్ట వరి రకాలను ఎంపిక చేసినట్లు మంత్రి అయితే తెలిపారు. ఇక మార్కెట్ లో విత్తన కంపెనీలు మరియు డీలర్లు కూడా ప్రభుత్వం గుర్తించిన ఈ 7 రకాల సీడ్స్ ను మాత్రమే రైతులకు అందుబాటులో ఉంచి విక్రయాలు జరపాలని కూడా మంత్రి గట్టిగా ఆదేశించారండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.